రాజమహేంద్రవరం ఆగస్టు 15 సమాజంలో ఎక్కడైనా అవినీతికి అన్యాయానికి పాల్పడితే దానిపై నిరంతరం పోరాడాలని గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీరామ్ నగర్లోని వారి నివాసం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారాది హనుమంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ తెల్లదొరల పాలన పోయి నల్లదొరల పాలన వచ్చిందని, ప్రజా వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా కార్యక్రమం తలపెట్టినా దానిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. షుగర్ ఉందా? ఇవ్వకపోతే దెబ్బలాడుతుంది. మేము ఇవ్వగలిగినప్పుడు టైం వచ్చినప్పుడు మేము ఇవ్వగలమమ్మా. ఇప్పుడు మా ఇవ్వగలిగిన పరిస్థితి కాదు మాది. సరే భద్ర హనుమంత గారు అక్కడ చేస్తారు. లేడీస్ కి మీరు కూడా పడలేదు దాని గురించి ఒకసారి ఇది ఒకటి తీసేద్దాం, మళ్ళీ సెట్ అవుతుంది. ఓకేనా? జై జై శంకరం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కొంచెం సైడ్ కొంటే లాంగ్ కొద్దిగా అనుకోండి, కొద్దిగా అనుకోండి, కొద్దిగా అనుకోండి. 10 నిమిషాలు. సరే ఇలా సైడ్ వీళ్ళందరూ కూడా ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టడం ఎంతో కానీ కృషి చేస్తున్నారు. అయితే ఈ అయిపోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత, తెల్లదొరల పరిపాలన పోయిన తర్వాత ఈ నల్లదొరల పరిపాలన వచ్చి మొత్తం దేశాన్ని లూటీ చేసే పరిపాలన వచ్చింది. ఇప్పుడు అటువంటి పరిపాలన నుంచి మళ్ళీ మొన్న ఈ కాక్రోచ్ ఉద్యమం వచ్చింది. దానికి ఒక విధంగా అది కాక్రోచ్ అని పేరుకి ఏదో ఎవరికాలంగా ఏదో జడ్జి గారు ఎవరో అన్నారు, కానీ వాళ్ళు నిజంగా
ఇక్కడ దేశ స్వాతంత్రాన్ని కాపాడడం కోసం యువతరం ముందుకు వచ్చి రావడంలో ఒక మంచి సుపరిణామం అది. కాబట్టి తన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అన్యాయం మీద పోరాడాలి, అవినీతి మీద పోరాడాలి. అప్పుడే నిజమైన స్వాతంత్రం ఎవరైతే త్యాగాలు చేశారో ఆ త్యాగాలకి నిజమైన నివాళి మనం అర్పించుకున్నట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ అందరం కూడా ఈ రోజుని అవినీతికి వ్యతిరేకంగా అని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.